దేవుని స్తోత్రాలు. సియోను యాత్ర వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే ఇలాగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవాది దేవుడు భూలోకంలో జన్మించినటువంటి ఈ జన్మదినం గురించి ప్రవక్తలు ప్రభు పుట్టక ముందే అనేకులు ప్రవచనాలు చెప్పారు. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. నిజముగా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఈ శుభ దినమున ఈ భూ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క జన్మదినాన్ని గురించి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినం గురించి అనేకులు దేవుని యొక్క సన్నిధి అనుభవించాలని, దేవుని ఆరాధన చేయాలని, దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధి అనుభవించాలని దేవాది దేవుడి లోకంలో జన్మించా. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఆయన జన్మించక ముందే ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని భక్తుడైనటువంటి యెషయా ప్రవచనం చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితం భక్తుడైనటువంటి యెషయా యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి ప్రకటన చేశారు. కన్య గర్భమున పరిశుద్ధమైనటువంటి దేవాది దేవుడు ఈ లోకంలో జన్మిస్తాడని, ఈ లోకంలో ఉద్భవిస్తాడని, ఆయన పేరు యేసు అని ముందుగానే ప్రభువు పుట్టక ముందే, ప్రభు ఈ లోకానికి రాకముందే ఆయన గురించి ప్రవచన రీతిగా భక్తులు ప్రవచనాలు చెప్పారు. చూడండి, చాలా మంది మనిషి పుట్టిన తర్వాత వారి చరిత్రను రాస్తారు. ఇలాగా జీవించారు, ఇలాగ బ్రతికారు, ఇలా గొప్ప కార్యాలు చేశారు, ఇలాగ చనిపోయారు అని చరిత్రలో చూస్తే ఒక వ్యక్తి జన్మించక ముందే ప్రవచనం చెప్పబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే. బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని లేఖనాలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి. పిల్లరా, దేవాది దేవుడు నీ కొరకే జన్మించాడు. దేవాది దేవుడు ఇదిగో యేసుగా రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ వృత్తాంతము తెలుసుకుంటే నీవు ధన్యుడు అవుతావు. దేవుని యొక్క జన్మ వృత్తాంతాన్ని, యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని ఈ దినము తెలుసుకున్నట్లయితే నీ జీవితం ధన్యకరమవుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. యెషయా భక్తుడు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచనము పలికా. ఆయన ఈ లోకంలో జన్మిస్తాడు అని బైబిల్ సెలవిస్తున్నట్లుగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసుని పేరు పెట్టును అని దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది. పాపుల రక్షకుడు, పాపులను క్షమించేవాడు యేసు అనేటువంటి రక్షకుడు ఈ లోకంలో జన్మిస్తాడు అని దేవుని వాక్యం చక్కగా మాట్లాడుతూ ఉంది. యేసు అంటే అర్థము రక్షకుడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చిందంటే ఆయన సర్వ మానవాళిని రక్షించడం కొరకై, సర్వ మానవాళిని విమోచించడం కొరకై, సర్వ మానవ
యెషయా 700 సంవత్సరాల క్రితమే, అనగా క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము ఆయన ప్రవచనం చెప్పారు. ప్రభు నీ కొరకే నా కొరకే ఈ సర్వ మానవాళి యొక్క పాపమును తీసివేయ కొరకై యేసు అనగా రక్షకుడు యేసు క్రీస్తుగా ఈ లోకములో ఆయన జన్మించారు. బైబిల్ సెలవిస్తుంది పిల్లారా, ఇదిగో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదివితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని అనేక పేర్లు యావత్తు దేవునికి పెట్టబడ్డాయి. పిల్లరా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన జన్మము ఒక ఆశ్చర్యం. భూలోకంలో చాలా మంది గొప్పవారు, మేధావులైన వారు, పండితులైన వారు జన్మించారు. కానీ వారి జన్మకు ముందు ఎవరు కూడా ప్రవచనాలు చెప్పలేదు. వారి జన్మకు ముందు ఇలాగ ఆయన జన్మిస్తారని ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు. కానీ ఇదిగో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం చూస్తే, ఆయన జన్మించక ముందే, ఆయన ఈ భూమి మీద పుట్టక ముందే ఆయన ఎలాగ జన్మిస్తాడో, ఎవరు ద్వారా లోకానికి వస్తాడు, దేవుని వాక్యము ప్రవచనం ద్వారా మాట్లాడుతున్న ప్రజలతో పాపులను రక్షించుట కొరకు యేసుగా ఈ లోకంలో అవతారం పొందాడు. పిల్లరా, ఆయన నీ కొరకు నా కొరకు జన్మించా బైబిల్ సెలవిస్తుంది. మీకా భక్తులు కూడా క్రీస్తుకు పూర్వము, అనగా ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే 500 సంవత్సరాల క్రితము మీకా భక్తుడు ప్రవచనం చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివితే, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును యావబడును నీలో నుండే వచ్చునని మీకా భక్తుడు ప్రవచనం ద్వారా తెలియపరిచారు. యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించారు. పిల్లరా, బెత్లెహేం అనేది స్వల్పమైన గ్రామం, కుగ్రామం. ఈ భూ ప్రపంచంలో చాలా చిన్న గ్రామం. బైబిల్ సెలవిస్తుంది, చాలా మంది యేసుక్రీస్తు మన దేశం వారు కాదని, మన రాష్ట్రం వారు కాదని చాలా మంది అపోహ ఉంది. ఈ బెత్లెహేం అనేది భూ ప్రపంచంలో మధ్య స్థలమని శాస్త్రజ్ఞులు తెలియపరిచారు. పిల్లరా, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు గనుకనే ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది. దేవుని ఆరాధన చేస్తూ ఉన్నా. యేసయ్య పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, ఇదిగో ప్రవచనం చెప్పిన రీతిగా లేఖనాలు నెరవేర్పు కొరకై ఆయన ఈ లోకంలో జన్మించారు. యెషయా భక్తుడు చెప్పినట్లుగా, మీకా భక్తుడు చెప్పినట్లుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇదిగో జన్మించక ముందే, ఈ లోకంలో ఆయన ఉద్భవించక ముందే ఆయన గురించి ప్రవచనాలు చెప్పారు. యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రవచన నెరవేరు. పాపులను రక్షించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, యెషయా గ్రంథమే కాదు, యెషయా భక్తుడే కాదు, మీకా భక్తుడే కాదు, అసలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసయ్య స్త్రీ సంతానముగా ఉన్న ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో నీవు చదివినట్లయితే అక్కడ స్త్రీ సంతానం గురించి వ్రాయబడింది. ఆ స్త్రీ సంతానం ఎవరో కాదండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మానవులంతా పురుషుని యొక్క సంభోగం ద్వారా, ఇదిగో భార్యాభర్తల ద్వారా వారు లోకంలో జన్మించారు. యేసయ్య జన్మ వృత్తాంతాన్ని మనం చూస్తే, ఇదిగో పురుషుడు లేకుండా కన్యక గర్భమున ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు. ఆ దేవాది దేవుని యొక్క జన్మదినమున, అనగా ఆయనను ఆరాధిస్తూ ఉంటే, గర్భపరుస్తూ ఉంటే, నిజమైనటువంటి యేసయ్యను నీ హృదయంలో జన్మిస్తే నీకు అది నిజమైనటువంటి క్రిస్మస్ అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇదిగో జన్మించక ముందే దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత మరి ఎదుకు వచ్చి ఇదిగో నీకు శుభం తెలియపరిచింది. యేసు ప్రభువారు ఇదిగో నీ యొక్క గర్భంలో నుండి వస్తాడని, ఆయన లోక రక్షకుడని, ఆయన పాపను క్షమించేవాడని,
గురించి తెలియపరిచారు. బైబిల్ సెలవిస్తుంది, పిల్లరా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకే జన్మించా, నీ కొరకే ఈ లోకంలో పుట్టా. ఎందుకంటే పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకం మీదకి వచ్చా. బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చు ఉన్నా. కనుక నీ పాపము పోవాలంటే పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించా. యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకంలో జన్మించా. ఆయన పవిత్రుడుగా జన్మించా. ఆయన కన్య గర్భమున జన్మించా. ఆయన భూలోకంలో సర్వ మానవాళి కొరకై పవిత్రుడుగా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుడు. కనుక నీవు దేవుని సన్నిధిలో ఉన్నా, నీవు దేవుని వాక్యం వింటున్నా, నీవు సియోను యాత్ర వీక్షిస్తున్నటువంటి నీవు యేసయ్య ఎందుకు పుట్టాడంటే పాపులను రక్షించడం కొరకు ఆయన పుట్టాడు. బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 252 పేర్లు ఉన్నాయి. యేసయ్యకు పేరు పెట్టబడింది యేసు అని. అంటే అర్థం పాపుల రక్షకుడు. యేసు అంటే అర్థం రక్షకుడు. ఆయనను రక్షించడం కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ వృత్తాంతాన్ని నీవు తెలుసుకోవా? ఆయన ఇదిగో ఈ లోకంలో ఎందుకు జన్మించాడో అది నువ్వు తెలుసుకుంటే నీవు ధన్యుడు అవుతావని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇదిగో గొర్రెల కాపరులు దేవుని యొక్క జన్మదినాల గురించి తెలుసుకున్నా, జ్ఞానులు దేవుని గురించి తెలుసుకున్నా, యేసయ్య ఎక్కడ పుట్టాడో ఇదిగో వారి యొక్క నక్షత్రాన్ని వెంబడించినప్పుడు వారు దేవుని ఆరాధన చేశారు, కానుకలు అర్పించారు, సాంబ్రాణి తీసుకొచ్చా. బైబిల్ సెలవిస్తుంది, పిల్లరా ఇదిగో గొర్రెల కాపరులు ఇదిగో పొలంలో ఉండగా దేవుని దూత వారితో యేసయ్య జన్మదిన వృత్తాంతాల గురించి తెలియపరచాడు. దేవాది దేవుడు ఇదిగో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. ఆయన లోకంలో ఎందుకు జన్మించాడంటే పాపులను రక్షించడం కొరకు యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. కనుక నీ పాపము పోవాలంటే నువ్వు యేసయ్య దగ్గరకు రావాలి. నీ పాపము పోవాలంటే పరిశుద్ధుని దగ్గరకు రావాలి. బైబిల్ సెలవిస్తుంది, ఇంకా నామకార్థముగా ఆచారంగా అలవాటుగా నీవు ఇంకా క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేయాలి. బైబిల్ సెలవిస్తుంది, ఇలా ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. నీవు ఇంకా అన్ని ఆచారం లోకంలో ఉన్నటువంటి ఆచారం అంతా కూడా నీలో ఉన్నదేమో. ఈ దినమే నీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన పేరు యేసు రక్షకుడు. నిన్ను రక్షించడం కొరకే ఈ లోకంలో జన్మించా. బైబిల్ సెలవిస్తుంది, పిల్లరా యెషయా భక్తుడు ప్రవచనం చెప్పాడు, మీకా ప్రవచించాడు యేసయ్య ఈ లోకంలో జన్మిస్తాడు అని. అందుకే యేసయ్యకు శ్రీ సంతానం అని పేరు రాయబడింది. మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన గర్భ వృత్తాంతాన్ని మనం చూస్తే మత్తయి సువార్త మొదటి నుంచి చదివితే అక్కడ పురుషుల సంతానం కనబడుతూ ఉంది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అని వాక్యం రాయబడింది. సహోదరుడు వచ్చారు నా దగ్గరికి, పాస్టర్ గారండి ఈ బైబిల్ తప్పండి అన్నాడు. ఏంటయ్యా అంటే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. అసలు మగాడు కంటమేనండి అన్నాడు. చూడండి, ఎవరు కుమారుడు అంటే ఎపాల వ్యక్తి కుమారుడు అని చెప్తారు. బైబిల్ చదువుతూ ఉన్నాడు, ఒకరోజు చదివాడు, బైబిల్ చూశాడు, ఇది తప్పు అని. మరలా చదివాడు, మరలా అలాగే అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు అతని అన్నదమ్ములను కనెను. మగవాడు కంటం ఏంటంటే తప్పని చూశాడు బైబిల్. నా దగ్గరికి వచ్చాడు, మగవాడు కంటం ఏంటండి ఎవరైనా ఆడవాడు కనాలి కానీ పిల్లల్ని అన్నాడు. నేనన్నాను 16వ వచనం చదవమన్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదివితే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు అని దేవుని వాక్యం రాయబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు పురుషుని గురించి
జన్మించాడు. ఎందుకోసమో తెలుసా? నశించిపోయే నిన్ను, పాపంలో ఉన్న నీవు రక్షణ పొందడానికి యేసయ్య రక్షకుడుగా వచ్చాడు. అందుకే ఆ జన్మ వృత్తాంతం తెలిసినటువంటి గొర్రెల కాపరులు, జ్ఞానులు యేసయ్యను ఇదిగో ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎక్కడ జన్మించాడో, ఆయన ఏ స్థలంలో పరుడుతున్నాడో అక్కడికి వెళ్ళి ఆయన ఆరాధన చేయాలని ఆ నక్షత్రాన్ని చూసి వారు వెంబడించినట్లుగా బైబిల్ సాగిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళారు, పెట్టెలు విప్పారు, ఆయన స్వాధీనపడ్డారు, ఆయన మొక్కారు, ఆయనను ఆరాధన చేశారు. ఈ దినము నీవు కూడా దేవుని వాక్యం ఉంటున్న నీవు యేసయ్య నీ కొరకే జన్మించాడు. నీవు ఇంకా నామకార్థంగా ఆయన ఆరాధిస్తూ ఉంటే, క్రొత్త బట్టలు వేసుకోవడం క్రిస్మస్ కాదండి, ఇళ్లకు సున్నాలు కొట్టుకోవడం క్రిస్మస్ కాదు. బైబిల్ సాగిస్తుంది నీవు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేయాలి. ఈ లోకములో ఆయన రక్షకుడుగా పుట్టాడు. నిన్ను రక్షించడం కొరకు, నీ పాపాన్ని తీసివేయడం కొరకు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు. బైబిల్ సాగిస్తుంది ఈ దినమే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, యేసయ్య గురించి తెలుసుకోవాలి. ఆయన ఈ భూ ప్రపంచంలో మధ్యస్థమైనటువంటి బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన జన్మ నీ జీవితానికి ధన్యత అవుతుంది. ఆయన జన్మ ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. నీవు ఆయన కదా పరిశుద్ధమైన దేవాది దేవుడు నీ కొరకే జన్మించాడు. యేసయ్య పుట్టినటువంటి ఈ దినము, ఈ దినమే నువ్వు హృదయంలో యేసయ్యను చేర్చుకుంటే, నువ్వు పాపం విడిచిపెట్టి రక్షణ పొంది వ్యాప్తము పొంది ప్రభువు నువ్వు నీ హృదయంలోకి చేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తును ఆరాధించు, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధన చేయి. ప్రవక్తలు చెప్పినట్లుగా, యెషయా చెప్పినట్లుగా, మీకా చెప్పినట్లుగా ఆయన లేఖనాలు నెరవేర్పు కొరకై ఈ లోకంలో జన్మించాడు. లూకా సువార్త 10:10 నశించిపోయే దాని వెతకి రక్షించడం కొరకు మనిషి కుమారుడు లోకం మీదకు వచ్చాడు. ఎందుకు యేసయ్య జన్మించవలసి వచ్చిందంటే నిన్ను రక్షించడం కొరకే, ఈ పాపం తీసివేయడం కొరకే, నశించిపోయే ఆత్మను రక్షించడం కొరకై యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ గురించి విన్న నీవు ఒకవేళ పాపం ద్వారా నశించిపోతున్నావు, నీ కుటుంబం సమస్యల చేత ఉన్నదేమో, ఈ దినమే యేసయ్యకు వెళ్దాం. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు. పాపం చేసే వ్యక్తి నెమ్మది ఉండదు. నీ జీవితంలో నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే ఈ దినమే యేసయ్య నీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయనకు వెళ్దాం. నీ పాపాన్ని తీసివేసుకో. నీకున్నటువంటి సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధన దేవుని ఎదురు తీసుకురా. నిన్ను రక్షించాలని, నిన్ను శుద్ధీకరించాలని, నీ పాపాన్ని విమోచించాలని ఆయన లోకంలో జన్మించాడు. ప్రభు దగ్గరికి వెళదాం. గొర్రెల కాపర్లకి ఈ శుభవర్తమానం తెలిసినప్పుడు, ఇదిగో జ్ఞానులకు ఈ శుభవర్తమానం తెలిసినప్పుడు ఆయన ఆరాధించడానికి ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. ఆ నక్షత్రాన్ని వెంబడించారు. నీవు కూడా ఒక నక్షత్రం వలె, ఒక స్టార్ వలె దేవునిలో వెలిగించబడాలంటే ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఆరాధించదా నామకార్థంగా, ఆచారంగా, అలవాటుగా నీవు దేవుని ఆరాధించగా యేసయ్య ఈ జన్మ దినవృత్తాంతాన్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించి దేవుని సేవించాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్ర. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మాకు తోడని ఈ వాక్యం తెలియపరుస్తుంది ప్రభువా. మీ ప్రజలందరికీ మీ తోడై ఉండండి. యేసు అంటే రక్షకుడు అని, పాపుల విమోచకుడు అని మీ పిల్లలు పాపముల నుండి మీ రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎందరి వర్తమానం విన్నారు వారందరూ నిజమైనటువంటి క్రీస్తును ఆరాధించే పిల్లలుగా
ఈ జన్మ వృత్తాంతం ద్వారా వారి జీవితాలు ధన్యమవడానికి సహాయం చేయండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఆత్మను, ప్రార్థనలోకి వెళ్తే ప్రతి ఆత్మను మీరు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి వారు ఈ క్రిస్మస్ ఆరాధన క్రీస్తు ఆరాధనగా మీరు మార్చండి. మీ బిడ్డలందరి సమస్యలను మీరు తొలగించండి. మీ బిడ్డలందరి పాపం నుంచి మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎందుకు ప్రార్థనలోకి ఇచ్చారు? వారందరూ నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన చేసే పిల్లలుగా, ఆరాధికులుగా మీరు మార్చమని, కూడిన ప్రతి ఆత్మను మీరు దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.